రెండో కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. ఒక వచనం చదువుతాను. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడం ప్రార్థించుకుంటాం. ప్రభువా, ఎన్నో ఆశల్లో అన్ని వదులుకొని నీ పరిశుద్ధమైన మీ సన్నిధిలో నిలబడాలని వాంఛతో ప్రభువా, నీ సన్నిధిలో కూడుకునింటుండగా చెప్పసఖ్యము కానీ ఆ పదాలు ప్రభు ఆత్మకు అందించు. ప్రభు, ఏం చెప్తానో నాకే తెలియదు. నీ సన్నిధిలో నీ వాక్యం ఎంత ప్రశస్తమైందో, అందులో నుండి వచ్చేటువంటి మార్గాలు అవి తేటపరచు ప్రభువా. తండ్రి, ఈ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించాలి. నీ వాక్యం ఎంత ప్రశస్తమైందో ప్రభు, ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మనిక స్పందన ద్వారా మంతర్యాలు వెలిగించండి ప్రభా. నేను ఎరుగని సత్యాలు, అవి నేను ఎరుగని మార్గాలు ప్రభా. నాయన, అవి రాజ మార్గాలు, పరిశుద్ధుని యొక్క మార్గాలు, తేజోమయమైనటువంటివి. అవి ఆత్మకు అందించు ప్రభా. అనవసరమైనటువంటి ఏ ఒక్క మాట కూడా రాకుండానట్లుగా నీ బలమైన ఆత్మ చేత మీరు దర్శించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దీంట్లో 4వ అధ్యాయంలో ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అని రాయబడింది. ఏ పరిచర్య అందించబడిందంటే దానిపైన రాస్తాడండి 3వ అధ్యాయంలో. ఎటువంటి పరిచర్య మాకు అందించబడిందంటే అటువంటి పరిచర్య మాకు అందించబడింది. కాబట్టి మేము అధైర్యపడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అధైర్యపడము అని రాస్తాడు దాంట్లో. ఈ వాక్య భాగాలు కింద చూసినట్లయితే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అని రాయబడి ఉంది వాక్య భాగాలు. ఇంకా కుయుక్తిగా నడుచుకుని, అది 2వ పాయింట్లో మాట్లాడతాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడం. దానికి పైభాగంలో రాయబడి ఉంది. పైభాగంలో నేను చదివిన 17వ వచనం 18వ వచనాల్లో అది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఒకటి ఆత్మ సంబంధమైన పరిచర్య, రెండవది మహిమా సంబంధమైన పరిచర్య లేక మహిమ కలిగిన పరిచర్య, రెండవది ప్రభుతో కూడిన పరిచర్య. 3 విభాగాలుగా, ఇంకా ఉన్నాయి కానీ ఈ 3 విభాగాలుగా మీ ముందు మాట్లాడాలని తలుస్తున్నాను నేను. కనుక ఏ పరిచర్య మేము పొందినందున అనే దానికి పైన 17వ వచనం నుంచి ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం ఉన్నది. ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మస్వరూపి. ఏంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి భాగంలో మీ హృదయములను ఆయన నివాస స్థలంగా కట్టుచున్నాడు. ఆయన నివాస స్థలాలకు మన హృదయాన్ని కట్టుతున్నాడు ఆయన. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఒకటి. రెండవది, మన హృదయాన్ని ఆయన నివసించే స్థలాలుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మన ఆత్మకి ఎంత ఇస్తామో ఆత్మ మన ఎంతో పరిపూర్ణ స్థానాల్లో నిలబడుతుంది. ఎంత పరిపూర్ణమైన స్థానాల్లో నిలబడుతుందంటే ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని లేఖనాల్లోనికి ప్రవేశిస్తుంది. దేవుని యొక్క లేఖనాలు పరిశుద్ధాత్మతో కూడినటువంటివి, పరిశుద్ధాత్మని యొక్క సత్యములతో నింపినటువంటివి దేవుని లేఖనాలు. ఈ లేఖనాల్లోనికి పరిశుద్ధాత్ముడు మనకు తెలియని సంగతుల గురించి, మరుగైన సంగతుల గురించి మనకు బయలుపరుస్తాడు. అది 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఆఖరి భాగంలో మరుగైన సత్యములను మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు అంటే, మన ప్రార్థనాత్మ చేత నింపడినప్పుడు, ప్రార్థనాత్మలో ఉన్నటువంటి కణజాలాలు, చెప్పసఖ్యం కాని మూలులతో ప్రార్థించే ఆత్మ యొక్క కణజాలాలు ఈ మార్గాల్లోనికి వెళ్ళటం నేను గమనించుకున్నాను. నేను ఎక్కడ చదివిన విషయాలు కావు. ఆత్మవేదనతో ప్రార్థించినటువంటి స్థానం. ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఆత్మవేదనతో ఎప్పుడు ప్రార్థిస్తాడు అనే విషయం 3-4 పాయింట్స్ చెప్తాను. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎప్పుడు ప్రార్థిస్తాడంటే, తన సేవ ఫలించినప్పుడు, తన వాక్యోపదేశాల్లో దేవుని శక్తి పడనప్పుడు, ఆ రివల్యూషన్ ఆత్మకు రానందువలన, ఆత్మ దేవునితో ఏకం కాకుండా ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ఆత్మలో జయజీవితం, శారీరకంగా జయజీవితం లేనప్పుడు, వీటన్నిటి విషయంలో ఒక పరిశుద్ధుడు పడే వేదన ఇంకా చాలా ఉంది. చాలా వేదన పడతాడు.
ఇది ఒక పరిశుద్ధుని యొక్క వేదన. ఈ పరిశుద్ధుని యొక్క వేదనలో రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ తానే చెప్పసఖ్యములు కాని మూలుగులతో మనపక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అనే యొక్క వాక్యం యొక్క విభాగం తెరవబట్టం మనం గమనించుకుంటాం. అది ఆత్మ యొక్క మూలుగులలోనికి వెళ్ళటం గమనించుకుంటాం. దేవుని యొక్క క్రీస్తు చేసే యొక్క వేదనిక రహస్యాన్ని కనుగొనడం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యాజకత్వం యొక్క విలువలు గ్రహించుకుంటానికి మనకి ఆధారమే నిలబడినట్లుగా మనం గ్రహించుకుంటాం. అవి అన్ని మూలాలు మనకు తెలియపరచబడతాయి. ఎప్పుడంటే చెప్పసఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తాం. ఆ పరిశుద్ధుడికి, ఆ కాపరికి అటువంటి స్థానాలు ఎన్నెన్నో ఉంటాయి. ఎన్నిసార్లు వేదన పడతారో, ఎన్నిసార్లు అవి ఆత్మ సంబంధంగా తన వేదన పడతారో ఆ సేవకురాలు వేదన పడతారు. ఒక భార్యగా లేకపోతే సేవకుని భార్యగా భార్య ఎంత వేదన పడుతుందో ఎన్ని కూడా అందులో దాచిపెట్టబడి ఉంది. సహకారి అంటే భార్య, ఇది సహకారి అంటే సేవకి తోడ్పడటం అంటే ఇది సేవకి తోడ్పడటం అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. సేవకురాలు కాకపోయినా ఒక సేవకురాలిగా భార్య దేవుడు ఆ సేవకునికి ఇచ్చాడు. వారి జీవిత విధానంలో ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. నిత్యం కలహాలతో, నిత్యం గొడవలతో ఉంటే కుటుంబం దేవుని సన్నిధిలో ఆ కుటుంబం వర్ధిల్లటానికి భార్యలో తప్పైతే భర్త ఎంత ఏడుస్తాడో, భర్తలో తప్పైతే భార్య ఎంత ఏడుస్తాడో దివారాత్రులు ఏడుస్తాడండి. దివారాత్రులు ఏడుస్తాడు. తన రహస్య స్థానాల్లో ఏడుస్తాడు. తన రహస్యంలో కన్నీరు కరుస్తాడు. ఆ స్త్రీ కన్నీరు కరుస్తాడు. ఎందుకంటే లోబడినటువంటి భర్త కోసం, లోబడినటువంటి భార్య కోసం, లోబడినటువంటి పిల్లల కోసం వెదజల్లటం అనేది ఈ రహస్య స్థానంలో దాచిపెట్టబడి ఉంది. ఇందులో నుంచి పరిచర్య వస్తుందని ఎంతమందికి తెలుసు? ఈ పరిస్థితుల్లో పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆ పరిచర్య చోటు చేసుకుంటుంది. మనకు తెలియని రీతిగా చోటు చేసుకుంటుంది. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. అది 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఆఖరి భాగంలో మనం లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొందేయను. ఆత్మ నేర్పు మాటలతో బోధించడం. ఆత్మ మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఆత్మ మర్మములను, రహస్యాలని పరిశోధిస్తాడు. మన అంతరంగంలో ఆ ఆత్మ యొక్క కణజాలాలు, మర్మాలను విడదీయపట్టడానికి, రహస్యాలు విడదీయపట్టడానికి పరిశోధిస్తున్నాడు. అంతేకాకుండా ఈ రహస్యాలు ఇవి దేవునికి చెందినవి, అవి దేవునికి చెందినవని బైబిల్లో రాయబడి ఉంది. నేను మాట్లాడే ఏ ఒక్క మాట కూడా బైబిల్కి దూరంగా ఉన్న మాట ఏ మాట కూడా కాదు. బైబిల్ లేకుండా నేను చెప్పగలిగే ఒక మాట కూడా కాదు. అది రహస్యాలు, అది దేవునికి చెందినవి. అటువంటి రహస్యాలు దేవుడు తన పరిశుద్ధులకు బయలుపరచబడి లౌకికాత్మను కాక అంటాడు. లౌకికాత్మ అదే అనుసరించి దేవుని ఆత్మనే లాగే అనుసరించి నడిచేటువంటి ఆత్మ అది. ఆ దేవుని ఆత్మే అనుకుని భ్రమపడేటటువంటి ఆత్మ అది దాచిపడి ఉంది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం దాచిపడిందంటే అది నొక్కి చెప్పబడుతుంది. దేవుని వద్ద ఉండవచ్చు ఆత్మ కాక, లౌకిక ఆత్మ కాక, భ్రమపరిచే ఆత్మ కాక, ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో క్రీస్తును అనుసరించి నడుచుకునే వారిలో వారి జీవితాన్ని పాడు చేయడానికి ఇవన్నీ కూడా స్థానాలు ఏర్పరచుకుంటున్నాయి అనమాట. అందుకోసం అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రికలో రాస్తూ నువ్వు ఎఫీసులో నువ్వు చూడు, ఎందుకంటే కల్పనా కథలను, మితములైన వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక కక్షలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటి అసలు చదవండి. తర్వాత మీరు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నువ్వు ఎఫీసులో నిలిచి ఉండాలి. ఎందుకంటే కల్పనా కథలు కానీ, మితములైన వంశావళులు కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఆ వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని నువ్వు ఎఫీసులో నిలిచి నువ్వు అక్కడ నిలబడి ఉండు. ఇది సంఘస్థల వాటిలో చోటు చేసుకుంటుంది అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు, నాకు కదా. అందుకోసం అపోస్తలుడైన పౌలు వాక్యం బోధించే విధానంలో తేటగా చెప్తాడు. తను తేటగా చెప్తుంటున్నప్పుడు జ్ఞానాన్ని, క్రీస్తు జ్ఞానాన్ని ప్రత్యక్షపరచాలని ఒకవైపు, క్రీస్తు సత్యాన్ని ప్రత్యక్షపరచాలని ఒకవైపు, దేవుని నీతి న్యాయాలని బయలుపరచాలని ఒకవైపు పరిశుద్ధుని యొక్క ప్రేమను బయలుపరచాలని ఒకవైపు పరిశుద్ధ స్థానాలని బయలుపరచాలని మరొక వైపు, ఆయన కనికిరాన్ని దయను బయటకు తీసుకురావాలని మరొక వైపు, ఈ గుణగణాలు అన్నీ కూడా నేటి పరిశుద్ధుల ఎడల, నేటి లోకం ఎడల సంఘమును కట్టడానికి ఇవన్నీ కూడా బయలుపరచబడాలని తన యొక్క వేదన చూస్తాం మనం దేవుని గ్రంథంలో. తన యొక్క వేదన చూస్తాం దేవుని.
మనల్ని ప్రార్థించేటప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ చుట్టుముట్టే పరిస్థితులు ఎన్ని పరిస్థితులు చుట్టుముడతాయంటే ఒక సేవకునికి భార్య రాక్షసు అయిపోతుంది, భర్తకి భర్తే భార్యకి రాక్షసు అయిపోతాడు, రాక్షసుడు అయిపోతాడు. నేను ఎంతో మందిని చూస్తాను. ఇది ఒక సేవకి వెళ్ళాలి, ఏ సాధారణ తీసుకొస్తాడో అవకాశం ఇస్తాడో భార్యగా ప్రవేశిస్తాడు. ప్రవేశించి కుటుంబం యొక్క నాశనానికి, సంఘం యొక్క క్షీణతకి, సంఘం నాశనం చేయబడటానికి ఈ సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్పవలసిన రీతిగా చెప్పకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించకుండా, దేవుని యొక్క జ్ఞానంలో ఆత్మ వెళ్లకుండా ఎన్ని విధాలుగా ఆ సేవకునికి ఈ శోధనలు ఉంటాయంటే భయంకరమైన శోధనలు. ఒక సేవకురాలకు కూడా అటువంటి శోధనలే ఉండొచ్చు. ఇద్దరు బాగుంటే పిల్లలండి, పిల్లల విషయం మీకు చెప్పే అవసరం లేదు. పిల్లల విషయం మీకు చెప్పే అవసరం లేదు. 10 సంవత్సరాలు దాటితే పిల్లల యొక్క జీవిత విధానాలు తల్లిదండ్రులు ఎంత కనిపెట్టాలంటే అది చిన్న వయసులో నుంచి కనిపెట్టాలి. బాల్యం నుంచి, నీ గర్భంలో ఉండగానే అంటాడు, నా గర్భం నేను నా తల్లి గర్భంలో ఉండగానే నీ కళ్ళు నన్ను చూచే ప్రభు అంటాడు దావీదు. 21వ అధ్యాయంలో నేను గర్భంలో బయలుపడక ఊరిపోయి నీ కన్నులు నన్ను చూచే ప్రభు. ఒకే భాగంలో నేను చూసుకోండి, అది నేను తప్పు చెప్తే ఇటువంటి మాట కొంచెం తేడా ఉంటుంది అంతే. అలా ఆ విధంగా ఇర్మియా యొక్క భార్య దావీదు యొక్క తల్లి ఎటువంటి తల్లి ఉంటుందో, దావీదు సహోదరులు కానీ ఎటువంటి వారు, దావీదు సహోదరుల యొక్క పిల్లలు ఎటువంటి వారు అయితే యుద్ధ వీరిలో ఒకసారి జ్ఞాపకం తప్పొస్తేమో, ఎటువంటి యుద్ధ వీరిలో దావీదు కాలంలో సైన్యాధిపతులుగా ఎలా నిలబడ్డారో జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా ఆ సిరువయ్య తీర్చిదిద్దింది జ్ఞాపకం తీసుకోవాలి. కారణం ఎవరండి? విశ్వాసరాలని తల్లి. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వైన లోయలోను, నీ అవ్వయ్య వివేకులను వసించిన విశ్వాసం నీందు సహా వసిస్తున్నదని రూఢిగానే ఉంచు. విశ్వాసం యొక్క క్రియ ప్రపంచ యుగాల్లో దాచబడిన క్రీస్తు రక్తం మీద విశ్వాసం. అది నిలబడవలసమా? అది గ్రహించగలిగే వారికి తెలుస్తాయి. క్రీస్తు యేసు రక్తం అందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగి అజ్ఞానోపదేశం, నీతి సూక్తులు, నీతి యొక్క మార్గాలు, పరిశుద్ధ యొక్క మార్గాలు, క్రీస్తు యేసు విశ్వాసం ఉంచడం ద్వారా అనేక మార్గాలు నీ ఆత్మకు అంతని అని విషయం తెలుసా? తెలియలేదంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంకా ఆ వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు అనమాట. ఇంకా రెండో మార్గం లేదు. ఆ వ్యక్తి ఇంకా పాపంలోనే ఉన్నాడు అనమాట అర్థం. పాపంలోనే ఉన్నాడంటే ఆ క్రియలు అటువంటివి చెడు చేయకపోయినా సరే సాతాన సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేయడానికి ప్రభుతో సన్నిహితమైన సంబంధాన్ని, ఏకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి మీతో నేను మాట్లాడుతుంటున్నాను. ఆ విషయాలన్నింటినీ కూడా తర్వాత లౌకిక ఆత్మ కాక దేవుని నుండి వచ్చే ఆత్మను మనం ఆత్మను పొందాను. ఆ విషయాన్ని 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. మనమందరము ముసుగులేని ముఖంతో ఎక్కడ ఉంది? మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేస్తాం. ఒక అద్దాన్ని తీసుకెళ్ళి సూర్యకాంతి దగ్గర పెడితే సూర్యకాంతి యొక్క తేజస్సు గృహంలో పడుతుంది. ఆ సంగతి మనకి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఇప్పుడు కాదు, అది చదువుకునే ఏజ్లో నుంచి తెలుసు, అందరికీ పడుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాడంటే క్రీస్తు అద్దంలాగా క్రీస్తు మహిమను, తేజోమహిమను నీ ఆత్మకి బయలుపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు, తేటపరుస్తున్నాడు. అటువంటి స్థానాలు నేటి పరిశుద్ధంగా ఇచ్చాడండి దేవుడు. ఆ విషయాన్ని అది ఎక్కువ వివరించదు కాబట్టి సమయం చూసుకోవాలి. తర్వాత మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆ మహిమ యొక్క స్థానాల్లో అధిక మహిమను పొందొచ్చు. పూర్వం మనం ఎక్కడో జ్ఞాపకం లేదు, చదివి చాలా సంవత్సరాలు అయింది. నిర్గమకాండంలో స్త్రీలు అద్దాలు తీసుకొచ్చారు. నాకు చదివి ఒక 10 సంవత్సరాలు అయిపోయిందేమో. వర్డ్ నాకు జ్ఞాపకం కూడా రావటల్లా చెప్పడానికి, మనసులోకి వస్తుంది. కానీ ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ అద్దాలు అనుకున్నాను. ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ అద్దాలు అని అనిపించింది. కానీ ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపచేసేది ఆత్మ. దేవుడు అద్దంలాగా ప్రతిఫలింపచేసేది. నీ స్వరూపం ఎలా కనపడుతుందో దేవుని యొక్క మహిమ స్వరూపం నీకు కనపడుతుంది అన్నమాట అర్థం, దాని అర్థం. తర్వాత కుయుక్తిగా నడుచుకునకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన, సత్యమును ప్రత్యక్షపరచాలి.
అపోస్తలుడైన పౌలు సత్యాన్ని ప్రత్యక్షపరచాలి. ఈ సత్యం అనేది ఈ లేఖనాల్లో దాచబడిన సత్యాన్ని, నేనే మార్గాన్ని జీవాన్ని అన్నటువంటి ప్రభు, ఎవరైనా ఆరాధిస్తే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అన్నటువంటి ప్రభు, సత్యంతో నేనే జీవాన్ని అన్నటువంటి ప్రభు, ఆయనే సత్యమును జీవమే అన్నటువంటి ప్రభు, ఆయనే వెలుగు అయినటువంటి ప్రభు. ఆ సత్యమునకు మనం సహాయకులమగినట్లు అనబడింది సత్యం. ఆ సత్యం ఒక విశ్వాస హృదయంలో దాచిపెట్టబడింది. ఈ సత్య ప్రేమలో ఏంటి మన ఏంది ఉండగా డిఫరెంట్ వాటిలో పత్రికలో ఉంది. మన ఏంది ఉండగా ఆ ప్రేమ, సత్యమైన ప్రేమ మన ఏంది ఉంది. ఆ ప్రేమ ఒక హృదయంలో మీకు చిన్న పాయింట్స్ చెప్తున్నా. దానిలోనే ఉన్నాయి లోతైన అర్థాలు, దానిలో లోతైన అర్థాలు దాచిపెట్టబడింది. ఆ సత్యాన్ని బయలుపరచాలని ఎన్నో విషయాలు, దాని చుట్టూ ఉన్న విషయాలన్నీ కూడా అసత్యమైన బోధలు, నడుచుకున్న స్థానాలు, వాటన్నిటిని విడిచిపెట్టేసి దాన్ని తన ఆత్మీక సంఖ్యలతో బంధించుకున్నాడు అనమాట. సత్యాన్ని తన ఆత్మీక సంఖ్యలతో బంధించుకున్నాడు. అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో, మీ కొరకు నేను సంఖ్యలతో బంధించబడ్డాను. ఎందుకంటే దేవుని మర్మాన్ని మీకు బయలుపరచాలని నేను సంఖ్యలతో బంధించబడ్డాను. ఈ మర్మాన్ని బయలుపరచాలని. అందుకోసం ఈ సత్యాన్ని బయలుపరచడానికి పరిశుద్ధులు దాన్ని పట్టుకోవటానికి వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా అదుపులోకి తీసుకోవాలనేది ఒక పరిశుద్ధునికి బాగా తెలుసు. ఒక సేవకి పరిశుద్ధుడు బయలుదేరాడంటే ఈ విషయంలో ఎంత ప్రార్థన చేస్తారో వారి చీరలు ఉంటారేమో నాకు తెలియదు. ఎంత ప్రార్థన చేస్తారంటే నెమ్మదుండదు. ఆ రోజు రాత్రులు నెమ్మదుండదు పరిస్థితి. అనిపిస్తుంది నాకు, ఇంత కఠినమైన మార్గమా ప్రభా సేవ అంటే అనిపిస్తుంది. ప్రజలనుకుంటారు ప్రభా నాకు ఇటువంటి ఆందోళన లేకుండా చేసే, ఎందుకంటే ఇంత శ్రమ కలుగుతుంది నాకు, ప్రభా అది లేకుండా చేసే అని దేవుణ్ణి ప్రతిమలాడుకుంటాను. సోహర కూర్చున్నా కన్నీరు ఏకదాడిగా కారుంది. ఎందుకంటే ఈ పరిచర్య నేను చేస్తానా చేయలేనా అనే అది తలం నా హృదయాన్ని పట్టి లాగేస్తుంటాను. అది ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలులు 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనూ మరి 10వ అధ్యాయం రాయబడింది. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి దాన్ని కూడా మీరు పడద్రోసి అవన్నీ కూడా క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని కనబరచాలని అపోస్తలుడైన పౌలు తనకున్న వేదన, వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి వితర్కాలు. దానిలో సైకాలజీ ఉంది, దానిలో థియాలజీ ఉంది, దాంట్లో తత్వశాస్త్రం ఉంది, ఇలాగ శాస్త్రాలని దాంట్లో ఉంది. వీటన్నిటిలో థియాలజీ ఎంత మంచిదే కానీ కొంతమంది థియాలజీ అనుసరించి దేవుని యొక్క ఆత్మను విడిచిపెట్టేవాడు ఎంతమంది ఉంటారు. సమస్తాన్ని బోధిస్తారు కానీ వాళ్ళలో దేవుని ఆత్మ ఉండదు. రెండు కలిసిన వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. థియాలజీ చదివి దేవుని ఆత్మ చేత నింపబడిన వారు కొంతమంది ఉంటారు. వాటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. థియాలజీ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదివినంత మాత్రాన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణతలో ఆ వ్యక్తి నిలబడలేకపోతే ఆ థియాలజీ వేస్ట్. రెండవది తత్వజ్ఞానం. ఒక్కొక్కళ్ళు ముఖాలు చూసి చెప్పేస్తారు. ముఖాలు చూసి చెప్పినా సరే సత్య స్వరూపియగు ఆత్మ యొక్క దర్శనం ఆత్మలో లేకపోతే అది కూడా వ్యర్థమే. సత్య స్వరూపియగు ఆత్మ యొక్క దర్శనం, ఆయన బోధించే జ్ఞానాత్మ హృదయంలో లేకపోతే, జ్ఞానాత్మ దేవునాత్మ చేత అభిషేకించబడకపోతే, ఆ జ్ఞానం పరిశుద్ధ జ్ఞానం కాకుండా వేరే విధమైన జ్ఞానం అది ఆ వ్యక్తి జీవితంలో దేవుని మహిమను చూపించేది కాదు, దేవుని ఘనతను చూపించేది కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కానీ, అనేక రకాలైన జ్ఞానం కానీ దేవుని నీతిని నెరవేర్చడం. దేవుని నీతిలో జీవం కలిగిన దేవుని ఆత్మ నిలబడి ఉంది. నీ హృదయంలో నీతి నిలబడితే అందులో జీవించే విత్తనం ఉంది. క్రీస్తు జీవం యొక్క విత్తనం ఉంది. జీవం యొక్క విత్తనం అది నీతి. ఆ నీతి పరిశుద్ధిని నీతి, ఆ నీతి కలవరిలో నీతి, ఆ నీతి నీ రక్షణలో దేవునికి రక్షణ కాంతిలో ప్రకాశించే నీతి. ఒక సేవకుని ధరించుకున్నటువంటి స్థానాలవి, ఒక సేవకుని హృదయంలో ప్రకాశించేటువంటి నీతి సత్యాలు అవన్నీ కూడా. న్యాయము నీతి ఎలా ఉందో నీతి సత్యాలు అటువంటి నిలబడ్డాయి. ఈ సత్యాన్ని ప్రత్యక్షపరచడానికి అపోస్తలుడైన పౌలు పడే వేదన, లేకపోతే జ్ఞానాన్ని ప్రత్యక్షపరచడానికి అపోస్తలుడైన పడే వేదన. ఈ జ్ఞానం క్రీస్తు యేసు యొక్క జ్ఞానం, యుగాల్లో దాచబడే యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవునిలో దాచిపెట్టబడిన జ్ఞానం, ఆత్మరూపిగా ఆత్మలో ఒక్కొక్క డ్రాప్ మన హృదయంలో నింపడానికి ఇష్టపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానంతో సంఘం నింపబడాలని
వేదన పడితే సేవకులలో ఉంటే ఆ స్థానాలు సంఘం నింపబడుతుంది. సంఘం కదలదు, సంఘం ఇటువంటి కదలదు. అటువంటి జ్ఞానంతో సంఘంలో నడిపించగలిగితే అది దేవుని జ్ఞానం. ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి దేవుని నానావిధమైన జ్ఞానంలో ఇది ప్రధానమైనటువంటి జ్ఞానం. ఇది ప్రధానమైన ఈ జ్ఞానంతో, జ్ఞాన స్తంభాలతో సంఘం కట్టబడాలి. ఈ జ్ఞాన స్తంభాలు దేవునివై, క్రీస్తువై, పరిశుద్ధాత్మ దేవునివై, ఆ ఏక దేవునికి సంచారం అందులో నిలబడుతుందనే విషయాన్ని మేము ఈ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే ఇంకా ముందుకెళ్తున్నాను. ఇదంటే ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట 4 అధ్యాయంలో ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట రెండో వచనంలో ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖంలో మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. అవమానకరమైన రహస్య కార్యాలండి. అది నేను చెప్పడం బాగోదు, అది నేను చెప్పగలను. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అవమానకరమైన హృదయంలో దాచిపెట్టుకుని సేవ చేయటం అనేది అది దేవునికి మహిమ కాదు. ఎంతోమందిని చూస్తున్నాను సంఘ జీవితాల్లో, బయట ఎక్కడైనా చూస్తున్నప్పుడు ఉన్నతమైన స్థానాలకు చెందిన వ్యక్తులు వారి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, వారి మధ్యలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, వారి మధ్యలో క్రీస్తుని గణపరిచిన విధానం, తమ స్వనీతిని వెల్లడిపరుచుకునే విధానం, తమ యొక్క నీతిని ప్రదర్శించుకునే విధానం, తమ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించుకునే విధానం, హృదయాంతరంలో దాచబడి ఉన్నటువంటి ఈ యొక్క కలయిక దేవుని యొక్క జ్ఞానాన్ని సంఘంలోకి రాకుండా సంఘ సభ్యులను బాధపెట్టి సంఘాన్ని బాధపెట్టేవారు ఎంతోమంది ఉన్నారండి. సేవకులు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యంలోనికి ఆత్మ వెళ్ళకుండా తమ యొక్క అథారిటీతో సంఘం నడపల అనుకునేవారు ఎంతోమంది ఉన్నారండి. ఆ విధంగా అది కాకుండా కుయుక్తిగా నడుచుకోవటం అనేది దాంట్లో ఎన్నో వస్తాయి. కుయుక్తిగా నడుచుకుంటాం. సేవకుని యొక్క జీవితంలో పవిత్రీకరణ లేకపోతే కుయుక్తి అంత చోటు చేసుకుంటుంది. ఎందుకు కుయుక్తి చోటు చేసుకుంటుందంటే తనకంటే ఎవరో ఉన్నతంగా ఉండటానికి వీల్లేదు, ఉన్నతంగా ఉన్న వ్యక్తి బోధించడానికి వీలేదు, ఉన్నతంగా ఉన్న వ్యక్తి ప్రార్థించడానికి వీలేదు. ఒకవేళ తన పరపతి అక్కడ తగ్గిపోద్దేమో. అది కుయుక్తి. నేను వివరించేస్తున్నా, ఏమనుకోండి. ఇది సేవకుల మీటింగ్ కాబట్టి ఎవరికి మీకు సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు. ఇది ఎన్ని చోట్లకు వాక్యం వెళ్తుందో, ఎన్నో స్థలాలకు వెళ్తుంది. ఇది చెప్పాల్సిందే. నేను కుయుక్తిగా నడుచుకోవడం, సంఘ క్షేమాభివృద్ధి కోరుకోకపోవటం, సంఘం అభివృద్ధి చెందడం కోరుకోకపోవటం, క్రీస్తు మహిమ చెందడం కోరుకోకపోవటం, పరిశుద్ధుడైన ప్రభువుని గణపరచకపోవటం, ఆత్మతో సత్యంతో ఆరాధించకపోవటం, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిని అడ్డుకోవటం, వారిని అవమానపరచడం, అగ్నిమానాలు వేయటం, వాళ్ళని కొట్టడానికి ఏ విధంగా నేను కొట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఆరాధించడానికి వీలేదు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తమ జ్ఞానమే ప్రదర్శించాలని, తమ యొక్క ఆరాధనే ప్రదర్శించాలని ఆరాధన ప్రదర్శించవచ్చు. కానీ క్రీస్తు లేని ఆరాధన కాదు. క్రీస్తు సత్యం లేని ఆరాధన కాదు. క్రీస్తుతో అనుభవంలో లేనటువంటి ఈ సత్యం ఆరాధన కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యం క్రీస్తుతో నీ ఎలా ఏర్పడిందో అదే ఆరాధన. క్రీస్తు శిలువ యొక్క స్థానాలు నీ హృదయం నిలబడినప్పుడు నువ్వు క్రీస్తుతో ఏమైనావో అదే ఆరాధన. నీ కొరకు ప్రభు ఎలా ప్రాణం పెట్టాడో అదే ఆరాధన. నీ మాటల్లో క్రీస్తు లేనటువంటి బోధలో క్రీస్తు లేనటువంటి ఆరాధన అది ఆరాధన కాదు. అది ప్రత్యక్షత కాదు. చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పరిపూర్ణ లేని వారు ఉంటారు. పరిపూర్ణ లేని వారి మధ్య జ్ఞానం బోధిస్తున్న అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆగ్రహం పరిపూర్ణమైన వారి మధ్య బోధించుతున్నాం. అది ఈ లోక జ్ఞానం కాదు. నిరర్ధకమైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు. కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లు బోధిస్తున్నాం. పరిపూర్ణ లేని వారి మధ్య జ్ఞానం అది పరిపూర్ణతలో తీసుకురాబడుతుంది. క్షమాభివృద్ధిలో పరిపూర్ణమైన సంఘంగా చెప్పబడుతుంది. పరిశుద్ధుల మధ్య స్థానాలు, అవి స్థానాల్లో పరిశుద్ధి నిలబడటానికి ఆ సేవకుడు ఎంత కన్నీరు ఖర్చాలో, వారందరూ వారి పెద్ద వాళ్ళు ఎంత కన్నీరు ఖర్చాలో, ఎంత ఏకత్వం చెందాలో, దానిలో సంఘం యొక్క మార్గాలు, తేజమైన మార్గాలు, రారాజు యొక్క ప్రత్యక్షత ఆ సంఘం నిలబడి ఉంటుంది. సంఘం ఆశ్రయించబడుతుంది. ఆ విధంగా ఉండకుండా సంఘం ముందుకి క్షేమాభివృద్ధి చెందుదనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. సంఘంలో ఎంతోమంది పరిశుద్ధులు ఉంటారు, మంది, చాలా మంది. దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటాడు. అటువంటి వారిని ఎన్నుకుంటాడు. ఆయన తన నామ నిమిత్తం వారిని ఎన్నుకుంటాడు. ఆ విషయాన్ని అది వివరించలేను. ఆ విషయాన్ని తర్వాత దేవుని యొక్క వాక్యం సత్యం ప్రత్యక్షపరచాలి, జ్ఞానం తెలియపరచబడాలి, తర్వాత విశ్వాస సంబంధం కానివి తొలగించబడాలి. ఇవన్నీ మీకు చెప్పాను నేను. తర్వాత దీంట్లో ఇప్పుడు చెప్పేది ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖం ముందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యాల గురించి మీతో మాట్లాడతాను. అవమానకరమైన రహస్య కార్యాలు అది మనిషికి తెలియదు అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ చేత నింపడిన వ్యక్తిగా గ్రహిస్తారు.
అది గ్రహిస్తారండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే క్షేమాభివృద్ధి చెందాలి. అక్కడ ద్వేషం, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికి కాదు. ఎందుకంటే సత్య స్వరూప ఆత్మ అంటే బయలుపరుస్తుంది. సత్యాన్ని ఎలా బయలుపరుస్తుందో బైబిల్ గ్రంథంలో, అలాగే సత్యమైన కార్యాలు నేటి పరిశుద్ధుల మధ్య, సేవకుల మధ్య ఉన్న కార్యాలు కూడా ఆత్మ బయలుపరచడం మాత్రమే కాదు, ఆత్మ యొక్క ప్రత్యక్షత పరిశుద్ధులకు ఇవ్వడానికి ఆ సేవకుని జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో నిలబడుతుందని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత సత్యం అనేది ఎలా ముద్రించబడుతుందంటే, సత్యం ముద్రించబడుతుందంటే హృదయంలో సత్యం ఎలా ముద్రించబడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసునందు రక్తం నందు విశ్వాసం ద్వారా జ్ఞానం ఎలా వెళ్తున్నాను, సత్యంలో కూడా ఎలా వెళ్తున్నాను, విశ్వాసం ద్వారా దేవుని నీతిలోకి ఎలా వెళ్తున్నాను, దేవుని సత్యంలోని కూడా ఆత్మ. ఈ విశ్వాసం అనేది కేంద్ర బిందువు అండి. ఎన్నోసార్లు చెప్పాను, విశ్వాసం అనేది కేంద్ర బిందువు. విశ్వాసం అనే కేంద్ర బిందువు క్రీస్తు రక్తం నందు కేంద్రమైనటువంటి క్రీస్తు రక్తం నందు విశ్వాసం అనేటువంటి ఈ కేంద్ర బిందువు క్రీస్తు రక్తం నందు తడపడుతుంది. ఎన్నోసార్లు ఆ రక్తం నందు తడపడుతుంది. పాపం విషయంలో తడపడటం వేరు, పరిశుద్ధులకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ స్వాస్థ్యంలో దాచబడినటువంటి రక్తంలో తడపడటం వేరు, మన విశ్వాసం తడపడటం వేరు. ఈ విశ్వాసం నందు ఇన్ని సత్యాలు దాచిపెట్టబడింది. మామూలు సత్యాలు కాదు విశ్వాసం. క్రీస్తు విశ్వాసం ఉంచుతుంటే ఇన్ని విషయాలు ఆత్మకి ఇవ్వబడ్డాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. రోమీ రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి. దాంట్లో ఎన్ని దాచిపెట్టబడింది. ఇవన్నీ కూడా నేటి పరిశుద్ధుడికి చేస్తాను. నేటి పరిశుద్ధుడు అనేకమైన ఈ లోకంలో పాప సంబంధమైనవి కావచ్చు, అపవిత్రమైనవి కావచ్చు, తన గొప్పతనమే కావచ్చు, తన అందరికంటే గొప్పవాడు అనుకునే సత్యమే కావచ్చు, ఇవన్నీ వీటి ముందు వాటిని వదులుకుంటాడండి. వీటి కోసం దేవుని యొక్క నీతి కోసం, పరిశుద్ధత కోసం, ఆయన మహిమ యొక్క స్థానాల కోసం వాటినన్నీ వదులుకుంటాడండి. వాటిని పెంటగా, చెత్తగా ఎంచుకుంటాడండి. వాటి కోసం దేవుని యొక్క సేవని కుదువ పెట్టడండి. వాటి కోసం దేవుని యొక్క సేవని కుదువ పెట్టి తన రాజాదిరాజుగా జీవించాడండి. ఒక సేవకుని జీవితం అది కాదు. లేవిలో, దారిద్ర్యంలో ఉండటం తెలుసు, ఆకలితోనే ఉండటం తెలుసు, లేదంటే బలహీనంగా జీవితంలో జీవించడం తెలుసు. అపోస్తలుడు అన్నాడు కదండి, నేను ఆకలితోనే ఉండటకు తెలుసు, లేవిలో ఉండటకు తెలుసు, దారిద్ర్యంలో ఉండటకు తెలుసు, ఐశ్వర్యంలో ఉండటకు తెలుసు అని తెలుసు నాకు. కానీ నన్ను బలపరచమని నేను సమస్తాన్ని చేయగలను. నన్ను బలపరచు ప్రభు నందు నేను సమస్తాన్ని చేయగలను. అందుకు తప్పితే నేను మరేది కూడా నేను చేయలేను. ఎందుకంటే నా ముందు అన్ని ఒక చెత్తగా పెంటగా ఎంచబడినాయి. ఈ చెత్త కోసం, ఈ పెంట కోసం, ఈ లౌకిక జ్ఞానం కోసం, ఈ అపవిత్రమైన జ్ఞానాల కోసం, ఈ అంధకార సంబంధమైన అధికారాలు ఉన్నటువంటి స్థానాల కోసం ఏ పరిశుద్ధుడు ఆ చెత్తను ఎంచుకోవడాన్ని విడిచిపెట్టేస్తాడు. ముందున్న వాటికి పరిగెడుచు దేవుని ఉన్నతమైన పిలువనకు కలుగు బహుమానం కోసం చెత్తగా పెంటతో సమానం వహించుకున్నాను. ఎందుకంటే అతి శ్రేష్టమైన ఆ జ్ఞానం నిమిత్తము, అతి శ్రేష్టమైన జ్ఞానం ఈ లేఖనాల్లో గుప్తంగా దాచిపెట్టబడి ఉందండి. ఈ జ్ఞానం వీటన్నిటినీ వితర్కాలం కానీ, దేవుని వ్యతిరేకమైన కార్యాలు కానీ వాటిని కాల్చివేసుకుంటూ, చెరపట్టుకుంటూ ఈ జ్ఞానంలో నీ ఆత్మ సమైక్యత చెందితేనే సంఘానికి ఈ జ్ఞానాన్ని బోధించగలవు, లేకపోతే ఈ జ్ఞానాన్ని సంఘానికి బోధించడం సాధ్యపరచబడదు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, ఆయన ఉన్నత స్థలాల్లో నివసించు న్యాయంతోనూ నీతితోనూ సీయోను. ఉన్నతమైన స్థలాలు అంటే ఉన్నతమైన పరిశుద్ధ స్థానాలు, ఉన్నతమైన పరిశుద్ధ పర్వతాలు అంటే ప్రార్థన అనుభవాలు, రూపాంతర అనుభవాలు, ఎత్తైన కొండ అనుభవాలు, ప్రభుతో జీవించిన అనుభవాలు, ఒలివల కొండ అనుభవాలు, ఈ శ్రమలలో ప్రభువుని ఎదిగిన అనుభవాలు. ఏ సేవకుడు శ్రమపడకుండా ఉన్నాడండి ఈ లోకంలో? ఏ చిన్న సేవకుడైనా శ్రమపడకుండా ఉన్నాడండి ఈ లోకంలో? శ్రమలే కాచుకుంటాయండి. ఎక్కడ ప్రవేశిస్తాడో సైతానుడు మనకు తెలియదు. అందుకోసం అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘం నిలబడుతుంది ఎన్నోసార్లు, సేవకులు నిలబడతారు ఎన్నోసార్లు. అనిపిస్తుంది జీవితం ఏంటి అనుకున్న దినాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ జీవితం ఏంటి ప్రభా అనుకున్న దినాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయండి. వీటిలో నుంచి అసలు బయటకు వస్తానా నేను అనుకున్న దినాలు నా జీవితంలో ఎన్నో నిలబడిపోయాయండి. వాటన్నిటిలో నుంచి ప్రభు పైకి లేవనెత్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత మాకు ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే మేము అధైర్యపడం. మేము కరుణింపబడిన వారమై మేము అధైర్యపడం. ఎందుకు అధైర్యపడం అంటే, దేవుడు కరుణతో దేవుని యొక్క కనికరంతో ప్రభు
ఆ వాక్యాన్ని మా హృదయంలో నింపాడు. అపోస్తులైన యోహాను 17 అధ్యాయంలో యోహాను సువార్తలో, ప్రభువా వీరిని నీ వాక్యంలోకి అప్పగించని, ఈ వాక్యం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. యోహాను సువార్త 1 అధ్యాయంలో సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది. ఈ వాక్యం శరీరధారి అయి ఆయన ప్రభుని ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో ఆయన నిలబడి ఉంటున్నాడు. ఆ ప్రభు అందులో ఎన్నుంది వాక్యం పరిపూర్ణత ఉంది. ఆయనలో దేవుని యొక్క గుణగణాలు పరిపూర్ణత ఉంది. ఆయన యొక్క దైవికమైన సత్యాలు అందులో పరిపూర్ణత చెందాయి. ఆయన మహిమ యొక్క స్వరూపం ఆయనలో పరిపూర్ణత చెందింది. అంతేకాదు సేవకునిగా, దాసునిగా, సేవకుడిగా, దాసుడు అంటే అది దానికి అర్థం లేదండి. దానికి అర్థం లేదు. ఏం చేసినా దాసుడు భరించాల్సిందే. పూర్వకాలం దాసుడు ఇప్పుడు దాసుడు కాదు. పూర్వకాలం దాసుడు కొట్టినా భరించాలి, తిట్టినా భరించాలి, ఎంత హింసించినా భరించాలి. దాసుడు అంటే ఆ దాసుడు. ఇప్పుడు దాసుడు కాదండి. ఇప్పుడు దాసుడు అనుకునే వారు బయట లేరు, సంఘ వ్యవధిలో లేరు, సంఘానికి బయట కూడా లేరు. దాసుడు అంటే ఈ దాసుడు స్వరూపం ధరించినటువంటి ప్రభు, అటువంటి ప్రభు ఆయన గురిగా పెట్టుకున్నావా ఆత్మలో? ఎందుకంటే వాక్యం పరిపూర్ణత చెందిన కుమారుని నియమించింది అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత మన ప్రార్థన, ఈ వాక్యం యొక్క స్థానాలు, మన యొక్క బోధ, పరిచయం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి అప్పగించబడిందే ఉండాలి. దేవుని వాక్యంతో సంరూపం కలిగినదే ఉండాలి. దేవుని వాక్యం లేకుండా పరిచర్య వృధా అయిపోతుంది. దేవుని యొక్క స్థానాలు లేకుండా పరిచర్య వృధా అయిపోతుంది. క్రీస్తు లేని స్థానాల్లో వాక్యం పరిపూర్ణత చెందదు. క్రీస్తు యొక్క ఆ స్థానాలు నీ ఆత్మ ఏకమైన అనుభవాల్లో ఈ వాక్యం నీ హృదయానికి చాలా పరిపూర్ణమైన స్థానాన్ని అందిస్తుంది. నీ తెలియని సంగతులు, మరుగైన సంగతులు వివరిస్తుంది. ఎన్నో మరుగైన సంగతులు వాడికి నీ ఆత్మ వెళ్ళటం చూస్తావు. ప్రభువే ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వాతంత్రం ఉన్నాను. మనం అందరం ఉసుకలేని ఒక ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క మహిమ ఈ ఆత్మ వివరిస్తుంది. ఎప్పుడంటే ఈ వ్యక్తి పరిపూర్ణమైన స్థానంలో నిలబడినప్పుడు, ఈ వాక్యం ఆయన జీవితంలో, ఆ సహోదరి జీవితంలో దేవుని యొక్క సత్యం ప్రబలినప్పుడు, దేవుని యొక్క జ్ఞానం ప్రబలినప్పుడు, దేవుని యొక్క ప్రేమ ప్రబలమై విస్తరిస్తుంటున్నప్పుడు, ఆయన యొక్క క్షమాపణ హృదయం నిలబడుతుంటున్నప్పుడు, ఆయన గుణగుణాలన్నీ ఆత్మలో ప్రత్యక్షపరచబడుతుంటున్నప్పుడు, ఇందులో ఆత్మ జీవిస్తున్నప్పుడు, అంతటి ఆత్మ జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆ హృదయ అంతరంగంలో దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరుస్తుంది. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని వివరిస్తుంది. జీవ ఆత్మ, మహిమాస్వరూప ఆత్మ నీకు మహిమ యొక్క ప్రత్యక్షతలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మహిమ యొక్క ప్రత్యక్షతలు ఆత్మకి ఇవ్వబడతాయండి. అతి సులువైన మార్గాన్ని ఎన్నుకోవాకండి. అతి సులువైన మార్గాలు తప్పుడు మార్గాలు. ఈ మార్గాలు దేవుని సన్నిధిలో దేవుని గుణగణాలు వెతికిన మార్గాలు, దేవుని శక్తిని వెతికిన మార్గాలు, ఒక హృదయంలో క్రీస్తు నీతిని నెరవేర్చే మార్గాలండి. దైవత్వానికి సంపూర్ణమైన స్థానంలో నిలబడిన వ్యక్తులు వాళ్ళు. అటువంటి సేవను ఎన్నుకోండి. అటువంటి సేవ కొంచెమైనా సరే అది నీతియుక్తంగా పరిస్థితి. చిన్న సేవ అయినా సరే నీతియుక్తంగా పరిస్థితి. పెద్ద సేవలు, పెద్ద బిల్డింగ్స్, పెద్ద కార్లు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ సంఘ జీవితం చూస్తే ఒక్క లేసి మాత్రం కూడా వారి మా వాక్యాల్లో, వారి బోధల్లో ఒక చిన్న చుడికొంత ఒక చిన్న దార కూడా కనబడదండి. దేవుని గురించిన దార. అది కూడా ఎంతో మందిని చూశాను. అటువంటి వారిని ఎంతో మందిని చూశానండి. మేము మా ప్రదేశాల్లో ఉంటున్నప్పుడు అటువంటి వారిని అంటే ఎలా ఉన్నారు నాకు తెలియదు. కానీ ఈ పరిశుద్ధమైన సేవ, ఇటువంటి సేవని మనం పొందుకొని దేవుని సంఘానికి మనం అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధులకు ఎటువంటి సేవను మనం అనుగ్రహిస్తుంటున్నాం మనం అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత దేవుని వాక్యం ద్వారా ఆత్మ మనల్ని ఉన్నతమైన స్థలాల్లో నడిపిస్తుంది. ఈ వాక్యం ఎన్నోసార్లు నేను గమనించుకున్నాను. అంటే వాక్యం చదువుతుంటున్నప్పుడు దానిలో ఉన్నటువంటి మార్గాలు ఆత్మ బయలుపరచబడినప్పుడు ఎందుకు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం అనుకుంటాను చాలాసార్లు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు పరిశుద్ధులు? చదివి తర్వాత ఎన్నో రాసుకుంటా ఈ వాక్యాన్ని చదవను. చాలాసార్లు నేను చదవనంటే తక్కువ చదువుతాను. ఒకప్పుడు చదివి కంటతో వచ్చిన వాక్య విభాగాలు కంటతో వచ్చేస్తే బోల్డని. ఎందుకు వచ్చేస్తాయంటే అలా చదివేవాళ్ళ వాక్యం. ఇప్పుడు రాసి మెసేజ్ ప్రిపేర్ చేసి బైబిల్ చదువుకుంటా అంతసేపు వాక్యం చదవడం లేదు అనిపిస్తుంది. నాకు మాత్రం అనిపిస్తుంది. కానీ వాక్యం చదివే కొలది నూతనమైన దర్శనం, నూతనమైన ప్రత్యక్షత మనకి మన సేవా జీవితంలో, పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. యథార్థమైన వాక్యం, ఆ వాక్యాన్ని అనుసరించే వారు ధన్యులండి. యథార్థమైన వాక్యంలో తాము ఐక్యపరచుకున్నట్టు వాళ్ళు ధన్యులండి. ఈ వాక్యం, దేవుని యొక్క వాక్యం అనేది ఎంత జీవంతో కూడినదంటే అది జీవదాయకం అన్నాడండి. జీవదాయకం. యథార్థవంతుల్లో
ఈ లోక సంబంధమైన వ్యక్తిలో యథార్థతని ప్రతిఫలింప చేసింది ఆ వాక్యం. యథార్థతని నిప్పి చూపించింది ఆ వాక్యం. పరిశుద్ధ జీవితానికి మార్గం తెరిచింది వాక్యం. ఈ వాక్యం ఆది ఆది ఎందు బయలుపరిచిన వాక్యం. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం పరిపూర్ణత చెందిన వాక్యం. ఆది ఎందు వెలుగే నా వాక్యం. దేవుని నోట నుండి వచ్చిన ఆ వాక్యం దినాలు, సంవత్సరాలు, యుగాలు గడిచే కొలది ఈ వాక్యం పరిపూర్ణతని చెంది కుమార్ నియమించింది ఈ వాక్యం. కొత్త నిబంధనలు ఆయన శరీరధారి అయి అన్నారు. ఆ విషయాన్ని మనకు బాగా తెలుసు. తర్వాత ఈ యొక్క మహిమాయుక్తమైన పరిచర్య లేకపోతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి మాత్రం చెప్తున్నాను. తర్వాత రెండోది మీతో మాట్లాడతాను. తర్వాత ఈ మహిమాయుక్తమైన పరిచర్య సువార్త ద్వారా ఈ మహిమాయుక్తమైన పరిచర్య బయటికి అందించబడాలండి. సువార్త అనేది మన గురించి మనం చెప్పుకోవడం కాదు. నేను ఎన్నో చూస్తున్న వాట్సాప్లో మెసేజెస్. సువార్త అనేది ఇప్పుడు చాలా తొందరలు జరుగుతున్నాయి. ఈ తొందరలు జరిగేదానికి కలహాలకి స్వార్థ పఠిస్తున్నామా, నిజమే దొరుకుతుందో స్వార్థ పఠిస్తున్నామా అనేది నాకు హృదయంలో మిగిలిందండి. నేను ఎవరిని అంటలేదు. ఇప్పుడు స్వార్థ ప్రకటించొద్దు, గొడవలు వస్తున్నాయి కదా, కొంతమంది వెళ్ళిపోతున్నారు తీసుకుని. యథార్థ హృదయంతో మనం ప్రకటిస్తే చాలా మంచిది. యథార్థ హృదయంతో ప్రకటించే స్వార్థ, క్రీస్తు శిలువను గురించిన స్వార్థ ప్రకటించాలి. అక్కడ క్రీస్తు శిలువ యొక్క శక్తిని గురించి ప్రకటించాలి. అందులో భయం, దేవుని యొక్క భయం ఉంటుంది, దేవుని యొక్క సర్వసంపూర్ణత ఉంటుంది. దాన్ని చూసి అనేకులు భయపడతారు. శిలువ లేని స్వార్థ కాదు. శిలువ లేని స్వార్థలో మహిమ ప్రభావితం కాదు. శిలువ లేని స్వార్థలో మహిమ ప్రచురించదు. మహిమాజ్యాలు అందులో కనపడవు. ఏ శిలువలో క్రీస్తు రక్తం యొక్క స్థానాలు ఉంటాయో అందులో మహిమాజ్యాలు ఉంటాయి. శిలువ యొక్క రక్తంలో అగ్నిజ్వాలలు ఉంటాయి. ఆయనకు పునరుత్థాన మహిమలో మహిమాజ్వాలలు ఉంటాయి. మనం అగ్నిజ్వాలలే కనుక్కోలేకపోతే మహిమాజ్వాలలు ఎక్కడ కనుక్కుంటామండి? అగ్నిజ్వాల క్రీస్తు రక్తం ఉంటుంది. ఆహుతి అయినటువంటి ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలలు మామూలు జ్వాలలు కాదు. సమస్త పాపాన్ని, అపవిత్రతని కాల్చేసినటువంటి అగ్ని జ్వాలలు శిలువ యొక్క రక్తం ఉంటే మహిమ జ్వాలలు నీ ఆత్మ బతుకుతాయండి. లేకపోతే అందం స్వార్థ సేవలు అందం. ఆ మహిమ కలిగిన స్వార్థ, అది ఆత్మ సంబంధమైన స్వార్థ, మహిమ కలిగిన స్వార్థ. ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా మహిమ కలిగిన స్వార్థ రాయబడింది. మహిమ కలిగిన స్వార్థ అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరిశుద్ధుడు ప్రకాశించవలసినటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య అనే ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రివల్యూషన్ ని పరిశుద్ధులు లోకానికి అందించాలి. లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ మొట్టమొదటి ఎప్పుడైతే ఆ స్వార్థికుడు ఈ యొక్క దేవునికి స్వార్థ అందిస్తాడో, సులువు స్వార్థని తన జీవితంలో మహిమ కలిగిన స్వార్థ తన ఆత్మకు అందించబడుతుంది. అప్పటి వరకు అందించబడుతుంది. స్వార్థ సేవ ఎందుకు అంత ముఖ్యమైనదంటారు? స్వార్థ లేనటువంటి సంఘం చచ్చిపోయిన సంఘం అంటారే చాలా మంది. కారణం ఏంటంటే ఈ స్వార్థ లేనటువంటి సంఘం అనేది స్వార్థ ప్రకటించగలది మహిమ యొక్క కణాలు ఆ యొక్క సంఘాన్ని అలుముకుంటాయి. ఆ పరిశుద్ధిని బోధించే బోధకుని అలుముకుంటాయి. నీతితో సత్యంతో ఆరాధించగలిగే నీటి స్వార్థకులు సేవకులు ఎంతమంది ఉన్నారండి? నీతి సత్యాలతో యథార్థమైన భక్తితో ఆరాధించే నేటి సేవకులు ఎంతమంది ఉన్నారండి? యథార్థత లేని జీవితం, సత్యము లేనటువంటి జీవితం, అది దేవుని యొక్క నామానికి అపకీర్తిని కలుగు చేస్తుందనే విషయం ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమందికి తెలుసు? సత్యమైన విషయాలు బోధించకుండా నేను ఇక్కడ కూర్చొని బోధిస్తే అది అర్థమవుతుందని నా హృదయం దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంటున్నప్పుడు ఏ విషయాలు మీ మధ్యలో దాచిపెట్టడం నాకు ఇష్టం లేక ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక దేవుని స్వరూపేణ ఎక్కడది? అది 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం ఉంది. దేవుని స్వరూపేణ 4వ వచనం, 2 కొరింథీయులు 4వ వచనం. దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ. దేవుని మహిమను కనపరిచే స్వార్థ అన్నది మనం రక్తం గురించి, క్రీస్తు విమోచన గురించి చెప్పినప్పుడు మనకి రాను ఆయన యొక్క మహిమను గురించినటువంటి స్థానాలు ఆత్మకి లభ్యమవుతాయండి. ఇది పట్టుత్వం ఆత్మకి. దేవుడు ఒక రక్తాన్ని ఇచ్చి అలాగే ఉండడం వల్ల తన మహిమతో ఈ కణాలని ఆత్మను చుట్టేసుకున్నాయండి. చుట్టేసుకోకపోతే ఈ పరిచర్య, ఈ పరిశుద్ధులు ఎలా చేయగలుగుతారండి? చేయలేడు. ఎంతో ఉన్నతమైనవి ప్రభు మనకిస్తే వాటిని విడిచిపెట్టేసేసి పనికిరాని వాటి కోసం పరిగెడుతుంటే, పనికిరాని కలహాల కోసం హృదయాన్ని ఇస్తే, తర్కాల గురించి హృదయాన్ని ఇచ్చుకుంటూ నడిస్తే ఈ జ్ఞానాన్ని ఎవరు ప్రకటిస్తారండి? సేవకులు ప్రకటించకపోతే, బైబిల్లో ఉన్న జ్ఞానం ఆత్మకు అర్థం కాకపోతే, నేటి సేవకులు వాటి గురించి వివరించకపోతే మరెవరు ప్రకటిస్తారండి సంఘానికి ఆ జ్ఞానం? అటువంటి జ్ఞానం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండడానికి అది ఆత్మకు ఎప్పుడు తెలియపరచబడుతుందంటే మనకు తెలియపరచబడదు. మనం ప్రభుని జ్ఞానం గురించి అడగకు మునిపే, ప్రభు నాకు జ్ఞానం ఇవ్వు అని అడగకు మునిపే నీ హృదయం శిలువ యొక్క శక్తిని అనుసరించి నడుస్తుంటున్నప్పుడు, దాన్ని హత్తుకుని నీకు జీవిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుని యొక్క జ్ఞానం నీ ఆత్మకి లభ్యమవుతుందండి. నీ అంతరంగాన్ని చుట్టేసుకుంటుంది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానంలో నీతి సూర్య యొక్క ప్రకాశత
ఆ జ్ఞానంలో ఇమిడి ఉంటే నువ్వు చూస్తావు. ఆ విధంగా లేకపోతే సేవకుని సేవ జీవితం వర్ధిల్లదండి, వర్ధిల్లదు. సేవ అనేది టూకీగా చెప్పడానికి కాదు, సేవ అనేది ఏదో ప్రకటించడానికి కాదు. సేవకుని జీవితం క్రీస్తులో ఐక్యత చెందిన జీవితం. సేవకుని జీవితం క్రీస్తు ప్రేమని రుచి చూచినటువంటి జీవితం. క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి జీవితం కాదు. అంతేకాదు, దాని పొడవు లోతు వెడల్పు ఎత్తో గ్రహించుకోవడానికి అందులో క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరాన్ని తాగిన వ్యక్తి ఉండాలి, తాగిన వ్యక్తి ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో దాని పొడవు లోతు వెడల్పు ఎంతో నిమిత్తము క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాన్ని తాగిన వ్యక్తి ఉండాలండి. ఆ ప్రేమలో, ఆ ప్రేమను తాగగలది మహిమైక ఐశ్వర్యాన్ని నీకు తాగిస్తాడండి. అది ఆత్మ అలసిపోదు, ఆత్మ అలసిపోదు, శరీరం అలసిపోదు, ఆత్మ అలసిపోదు. నీ హృదయంలో జీవించే ఆత్మ, నీ హృదయంలో జీవించే ఆత్మ, జీవాత్మ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పాప మరణం నుంచి ఎలా విడిపించిందో క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునిలో ఏకం చేయబడిన ఆత్మ, దేవుని యొక్క మర్మాలను బయలుపరిచే ఆత్మ అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఇంకా 10 నిమిషాల టైం ఉందండి, ఇంకో 10 నిమిషాల టైం ఉంది, అయిపోయింది టైం. తర్వాత దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుగొని స్వార్థ ప్రకాశం వారిని ప్రకాశింపకుండా ఉన్నట్లు అవిశ్వాస సంబంధమైన దాంట్లో చదవండి ఒకసారి, తప్పొస్తేమో. తర్వాత దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచు వార్త వారి ప్రకాశింపబడి నిమిత్తము ఈ ఊహ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేస్తుంది అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థమైన సత్యమైన వాక్యం ఒక పరిశుద్ధుల నోట్లో నుంచి, హృదయంలో నుంచి బయలుపెడుతుందండి. అది పరిశుద్ధ సంఘాన్ని కొట్టుద్దనే విషయాన్ని కూడా నేను ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు చోట, మేము మమ్మల్ని గురించి మేము ప్రకటించుకుంటాం లేదు, కానీ ఆయన ప్రభువు అని, మేము ఆయన సేవకులని ఆయన గురించి మేము ప్రకటిస్తాం. మన బోధలో ఏముంటుందండి? మన గురించి ఉంటుందా? క్రీస్తు గురించి ఉంటుందా? క్రీస్తు ఏమై ఉన్నాడని ఉంటుందా? దేవుడు ఏమై ఉన్నాడని ఉంటుందా? లేకపోతే మనల్ని గురించి ఉంటుందండి బోధ? మనల్ని గురించి ఉంటుందా బోధ? దేన్ని మనం అనుభవిస్తే దేవుని గురించి ఆ బోధలు ఉంటాయి. క్రీస్తు యేసు యొక్క ప్రేమల గురించి అనుభవిస్తే ఆ బోధలు ఉంటాయండి దాంట్లో. అది కాకుండా స్వకీయమైనటువంటి ఆలోచనలు, ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు సంబంధమైన వాటిలో ఉంటే అవి బోధిస్తారు చాలా మంది అనమాట. మీరు బోధిస్తారని కాదు, మీరు బోధిస్తారని చెప్పడం కాదు, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళే వాక్యం. ఇది మీకు అమెరికాకి, ఆస్ట్రేలియాకి, ఎన్నో దేశాలకు వెళ్ళే వాక్యం. ఇది ప్రభు ఇచ్చిన స్థానాలని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి ఉపయోగం? నాకే ఉపయోగమేమో. ప్రభు సెలవు ఇచ్చింది, మీకు కాకుండా నాకే ఉపయోగమేమో ఆలోచించుకోండి. మీకు చెప్పడం కాదు కదా, నీకు చెప్పడం కూడా కాదు, ఎవరికి పాయింట్అవుట్ చేసేది కాదు. సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పగలగాలి, ఉన్నదన్నట్టు చెప్పగలగాలి. ఉన్నదన్నట్టు చెప్పకపోతే నేను చేసే సేవ వ్యర్థమైపోతుంది. ఎవరిని ఉద్దేశించి చెప్పే విషయాలు కాదు ఇవి. ఎవరి గురించి నాకు ఏమి కూడా తెలియదు. నేను ఎలాగో మీకు, మీరు నాకు అలాగే. ఒక్కళ్ళ గురించి ఎవరి గురించి నాకు తెలియదు. తర్వాత దేవుని వాక్య భాగాల్లో మనం చెప్పే బోధలో క్రీస్తు సెంటర్ పాయింట్ అయి ఉండాలి. సెంటర్ పాయింట్, ఆయన గురి ఎత్తకు పరిగెడుతున్నాను. ఎందుకంటే ఆయన సెంటర్ పాయింట్. ఆయన నీ సేవకి సెంటర్ పాయింట్, నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి ఆయన సెంటర్ పాయింట్. ఆయన నీ కుటుంబానికి సెంటర్ పాయింట్, నీ సంఘానికి సెంటర్ పాయింట్. అంటే ముఖ్యమైన మూలరాయి ఆయనే అని గ్రహించుకోగలరు. సేవకుడు గ్రహించుకోగలగాలండి. నీ విన్నపాలని ఆయన దగ్గర తెలియజెప్పాలి. నీ యొక్క వేదన అని రాయబడింది. నీ యొక్క వేదన, ఒక పరిశుద్ధుని వేదన పడుతున్నాడంటే చాలాసార్లు దాంట్లో ప్రార్థనాంశాలు రావండి. ఒక వేదన పడుతున్నాడంటే సేవకుడు, దాంట్లో ప్రార్థనాంశాలు రావు. ప్రార్థనాంశాలు రాకుండా ఏడుస్తాడండి సేవకుడు. ఏం చెప్పకుండా ఏడుస్తాడు దేవుని సన్నిధిలో. ఒక గంట ఏడ్చి కానీ అప్పుడు పలుకుతాడు, ప్రభువా అని పలుకుతాడండి. ప్రార్థన అనుభవం, ఈ రహస్య ప్రార్థన అనుభవం. అటు అనుభవంతో మనం నిలబడ్డాము. ఒకసారి యోచించుకోవాలి విషయాన్ని, గ్రహించుకోవాలి. అది స్వార్థ అనేది దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమలు కనపరిచే స్వార్థ అని చెప్పాను. దేవుని జ్ఞానాన్ని గురించి బయలుపరిచే స్వార్థ అని చెప్పాను. తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక స్వార్థ గురించి మీతో చెప్పాలి, కానీ టైం అయిపోతున్నానని అని ఆలోచిస్తున్నాను. అది కృపా స్వార్థాన్ని గురించి నెక్స్ట్ క్లాస్ చెప్తాను, దాన్ని కంటిన్యూ చేస్తాను. కానీ ఇప్పుడు మీకు చెప్పేది మహిమగలిగిన స్వార్థ అనే విషయాన్ని 2 మాటలు చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కనుక కృపా స్వార్థ అనే విషయం గురించి మీకు చెప్తే అరగంట టైం పడుతుంది. అది అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో రాశాడు. అక్కడ తప్పితే కృపా స్వార్థాన్ని ఎక్కడ రాయలేదు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడలా, నాకు తెలిసినంత వరకు ఎక్కడ రాయబడలా. ఒకవేళ మీరు చదువుకుంటే ఎక్కడ ఉందేమో, కానీ నేను చదివినంత వరకు ఒక అపోస్తలుల కార్యాలు తప్పితే 20వ అధ్యాయం తప్పితే అది కనుక రాయకపోతే, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో రాయకపోతే
అపోస్తులు పడే వేదన ఏంటో మనకు తెలుసు. ఎఫ్సి సంఘాల గురించి తను వేదన పడుతూ, ఎఫ్సి పెద్దలందరినీ కూడా సమకూర్చి తన వాక్యం చెప్తూ అక్కడ రాష్ట్ర ఆ మాట అంటాడండి, దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం నా పొరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు అన్నాడు. దాంట్లో నా ప్రభు యొక్క సువార్త, నా ప్రభు ఏమై ఉన్నాడు అనేది ప్రభుతో కూడిన స్వార్థ. ఆ స్వార్థ గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి భాగంలో ఆయన కృపతో నడిపించాడు ప్రభు. ఆ కృపతో, ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే, తను లోకంలో కలిసిపోయి పాపంలో నిండిపోయి కాల్చబడి ఇంకా లోకంలో తను చనిపోయిన తర్వాత అగ్ని జ్వాలలతో కాల్చబడే, తెలుసుగా బైబిల్ గ్రంథం ఎలా ఉందో నరకం అనేది, అటువంటి వ్యక్తిని ఆ స్థానం నుంచి బయటికి లాగాడండి. ఆయన బయటికి లాగాడు, ఆయన్ని తను ఉపయోగించుకోవటం కోసం బయటికి లాగాడండి. ఎటువంటి కృప అనేది, అందుకోసం కృపను గురించి దీంట్లో ఈ రూబీ రాసిన పత్రికలో చాలా విషయాలు రాస్తాడండి కృపను గురించి. పాపపు అంచులు, నరకపు అంచుల్లో ఇక పడిపోయే వ్యక్తిని లాగాడండి, బయటికి లాగి అన్నాడు, కృపతో నన్ను పిలిచిన దేవుడు అన్నాడు. ఆ కృప కలిగిన స్వార్థని నేను బోధించకుండా ఎలా ఉంటానండి? నేను బోధించకుండా ఎలా ఉంటానండి? ఒక సేవకుడు బోధించకుండా ఎలా ఉంటాడు? తన ఆత్మీయ అనుభవాలు లేకపోతే ఏమని బోధిస్తున్నాం? క్రీస్తుని గురించి ఏమని చెప్తున్నాం? ప్రభుని గురించి. ఆయన ప్రభు అనియు, మేము ఆయన సేవకులం అనియు, ఆయన ప్రచారకులం అనియు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ప్రచారకులు, ఆ పరిచారకుడు ఆ సేవకుడు క్రీస్తుని గురించి చెప్పే విధానంలో ఎటువంటి స్థానాలు ఉంటాయండి? నన్ను ఎలా లాగాడంటే మరణపు అంచుల్లో నుంచి, పాపపు గోడల మధ్య చావలసిన అతన్ని లేవనెత్తి లాగి అపారమైన ప్రేమను చూపించి మహిమైక దర్శనం చూపించాడండి. మహిమైక దర్శనం, అదే మహిమైక దర్శనం అదే మహిమైక దర్శనం. ఒక రక్షణ కాంతిలో ప్రకాశించే మహిమైక దర్శనం అది. మహిమైక దర్శనం బైబిల్ గ్రంథానికి లింక్ చేయబడింది, వాక్యానికి లింక్ చేయబడింది, పరలోక మర్మాలకి లింక్ చేయబడింది మహిమైక దర్శనం. నీ వాక్యంలో నుంచి వెళ్ళాలి తప్ప మరి వెళ్ళటానికి వీలు లేదు. ప్రార్థనాత్మలో ఈ వాక్యం నుంచి ఈ మహిమా దర్శనానికి వెళ్ళాలి తప్ప మరొక విధంగా వెళ్ళటానికి వీల్లేదు. ఈ మహిమా దర్శనం నీ ఆత్మకి, అంతరాత్మకి పట్టి, శిలువైక దర్శనంతో నీ దైవానికి మహిమైక దర్శనం నీ ఆత్మను పట్టి నీ క్రీస్తులో ఏకంగా చేసి ఆ మహిమైక స్థానాన్ని నీ ఆత్మ వివరిస్తున్నప్పుడు అప్పుడు చెప్పండి. ఈ వాక్యాన్ని ప్రభు దీవించిన ఒక్కొక్క హృదయంలో ఈ వాక్యం ఫలభరితం కాగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవునికి సందేశాన్ని ఆత్మలో ప్రభువే ముద్రించగా వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించు. పరిశుద్ధాత్మ దేవానికి తండ్రి, నువ్వు సత్యమైన నిత్యమైన దేవుడు, అనాది కాలంలో ఉన్నటువంటి దేవుడు, ఆది కాల సంభవుడు ప్రభా. నీకు నేనే మార్గాన్ని సత్యమును జీవనే ఉన్నాను సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభా. నేను పోలిన వారు ఎవరు లేరు. లోకాన్ని సృష్టించిన వాడు, ఒక్క మాటతో ప్రపంచాన్ని వెలిగించిన వాడు ప్రభా. నీ జీవం అటువంటిది, నీ వెలుగు అటువంటిది, నీ మహిమ అటువంటిది, నీ శక్తి అటువంటిది. నీ బలాశయంతో సంఘాన్ని ప్రభు నీలో ఏర్పరచుకున్నటువంటి ప్రభా, బలాశయంగా నీ సంఘాన్ని నిర్మించుకున్న ప్రభా, నీకు స్తోత్రంలో నీ పొందనము తండ్రి ప్రభా. ఇది జీవం కలిగిన వాక్యం అని అంతరాత్మ తెలుసు ప్రభా. ఎంతమంది తెలుసో ప్రభా, అట్టి వారిపై నీ దయ చూపించి నీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభా. మీ సత్యమును బయలుపరిచినప్పుడు సత్యమునకు విధేయులై ఉండటానికి మీకు సహాయం చేశాడు ప్రభు. నాయన నీ వాక్యం రాయబడి రీతిగా ఆ బలాశయంలో మహత్వం నిలబడటానికి సహాయం తెచ్చేయండి. ఎటువంటి పరిచర్యలు మాకు అందించావు ప్రభు. ఆ నీతి కలిగిన పరిచర్య, పరిశుద్ధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య, తండ్రి కృపతో కూడిన పరిచర్య ప్రభా. ఆ పరిచర్య ఇచ్చావు తండ్రి. ఇది చెప్పినా తీరనటువంటి వాక్య భాగాలు దాచిపెట్టావు. ఎంత చెప్పినా కూడా ప్రభా అవి విడువలేనటువంటి వాక్య భాగాలు ఇచ్చావు తండ్రి. దేవా, మా జీవితాలకి మేము నిన్ను వెంబడించడం ఒకటైతే నువ్వు మమ్మల్ని వెంబడించడం మరొకటి ప్రభు. నిన్ను వెంబడించే వారి పక్షంగా ప్రభు నీ కృప వెంబడిస్తూ వచ్చింది తండ్రి. నీ కొందనంలో ప్రభు ఈ వాక్య భాగాలు దీవించండి. పరిశుద్ధుల మధ్య తేజోమయమైన స్థానాలు, తేజోమయమైన నీ యొక్క ఆత్మ సంబంధమైన స్థానాలు, తేజోమయమైనటువంటి మహిళల స్థానాలు నీ బిడ్డల్లో కట్టబట్టానికి సహాయం చేయండి ప్రభు. అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేయగలిగే దేవుడు ప్రభు. నీ శిలువ రక్తం ద్వారా ప్రభు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి ప్రభు. మహిమగైన ద్వారాలు తెరవండి ప్రభు. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభు. నీ ఎందు ప్రభు ఉన్నతంగా సాగిపోవడానికి సహాయం చేయమని ప్రభు. నాతో నా దీన కుటుంబంతో మీరు రండి ప్రభు. బలహీనమైన జీవితాన్ని జీవించే నేను నీ సన్నిధిలో నీ బలమైన వాక్యం చెప్పడానికి నువ్వు నాకు అనుమతించావు తండ్రి. లేకపోతే
నీ సన్నిధిలో నిలబడటానికి నాకు యోగ్యత లేదు ప్రభు. తండ్రి కనికరించు. యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.